గుడ్ మార్నింగ్. కార్తీక పురాణము 29వ అధ్యాయం ప్రారంభ. ద్వాదశి పారాయణ మహత్యం. విష్ణుచక్రం అదృశ్యమైన తర్వాత అంబరీషుడు పాపరహితుడైన దూర్వాస మునీంద్రుడికి సాష్టాంగనమస్కారం చేసి, తదుపరి మునివర్య, పాపకోపంలో పడుతున్న గృహస్థుడైన నన్ను క్షమించి నా అతిథి సత్కారాలు స్వీకరించము. మీరు తిరిగి నా గృహానికి రావటం వల్ల నేను రక్షింపబడ్డాను. నన్ను మీరు రక్షించడానికి వచ్చారు. లోకానంతటినీ భయపెట్టే మీకు భయం ఎక్కడిది? భయం అనే వంకతో నన్ను రక్షించడానికే మళ్ళీ మా గృహమునకు వేయించేసిరి. మరల దర్శనమిచ్చి ప్రాణదానం చేశారు అంటూ అంబరీషుని దూర్వాస మునీంద్రుడు ఆలింగనం చేసుకుని ఆనందంతో, ఓ రాజా, ప్రాణదాత తండ్రి అనబడతాడు. నీవు నా ప్రాణాలు రక్షించావు కనుక నీవు నాకు తండ్రివి. నీకు నేను నమస్కరిస్తే నీకు కష్టాలు కలుగుతాయి కాబట్టి నీకు నమస్కరించకూడదు. నీకు శ్రమ పెట్టినందుకు తగిన ఫలితం అనుభవించాను. నా కష్టాన్ని బ్రాహ్మణ వ్యక్తి గల నీవు తీర్చావు. నీతో నిస్సంశయంగా భోజనం చేస్తానని అతనితో కలిసి భోజనం చేశాడు. ధర్మజ్ఞుడైన దూర్వాసుడు దయాళుడు, ధర్మము తెలిసినవాడు. విష్ణు భక్తుడైన అంబరీషుని పరీక్షించాలని ఈ ప్రయత్నం చేసి అతని భక్తిని నిరూపించి అతనిని పొగిడి దూర్వాస మునీంద్రుడు వెళ్ళిపోయాను. కార్తీకమున హరిబోధిని అగు ద్వాదశి సకల యజ్ఞాల ఫలితము ఇస్తుంది, సకల దాన ఫలము ఇస్తుంది. పుణ్యతీర్థాలన్నింటినీ స్నానం చేసిన ఫలితాన్ని ప్రసాదిస్తుంది. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానాలు చేసి భక్తితో పారాయణ చేసినట్లయితే అతని సకల పాపాలు హరిస్తాయి. కార్తీకంలో శుక్లపక్షంలో విష్ణు భక్తుడైన ద్వాదశి కొంచెం ఉన్న ఉత్తమ లోకాలు పొందగోరే విష్ణు భక్తుల ద్వాదశిని విడవకుండా పారాయణం చేయాలి. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన దాన పారాయణ మహాఫలం ఇస్తుంది. ఈ ఉపాఖ్యానం శ్రద్ధాభక్తులతో వినినవారు సకల పాపాల నుండి విముక్తులయ్యి పుత్రపౌత్రాదులతో సకల సుఖాలు అనుభవించి ఉత్తమగతిని పొందుతారని అత్రి మహర్షి అగస్త్యునకు వివరించారు. ఇది స్కాంద పురాణార్ఘత గందలి కార్తీక మహత్యమందలి 29వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.